మా బేబీకి 2 months బ్యాకే టీత్ వచ్చింది, అప్పుడే బ్రషింగ్ స్టార్ట్ చేయమంటారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హయత్ నగర్. సో రీసెంట్ టైమ్స్లో పేరెంట్స్ నుంచి వినిపించిన క్వశ్చన్ అనమాట. అయితే బ్రషింగ్ స్టార్ట్ చేశారా అని అడగగానే ఇంత చిన్నప్పుడే బ్రషింగా అని వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేశారు. సో బ్రషింగ్ గురించి కొన్ని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్, అసలు ఫస్ట్ టూత్ రాగానే బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. అది 6 months కైనా కానివ్వండి, 1 year కైనా కానివ్వండి. మరి ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలి అంటే, 1 year బేబీస్కి ఫింగర్కి ఇలా సిలికాన్ బ్రష్ విత్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటుంది, దాంతో బ్రష్ చేపించాలి. 1 year అబోవ్ బేబీస్కి ఒక హ్యాండిల్ ఉన్న బ్రష్ వాడొచ్చు, కానీ బ్రిజిల్స్ అయితే సాఫ్ట్ ఉండేలాగా చూసుకోండి, వాళ్ళ గమ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అయితే మరి పేస్ట్ ఏం వాడాలి అంటే, ఈ మధ్యలో కిడ్స్ టూత్ పేస్ట్ అంటే ఫ్లోరైడ్ ఫ్రీ అని మార్కెటింగ్ జరుగుతుంది, కానీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్నే రికమెండ్ చేస్తుంది. ఎందుకు అంటే ఫ్లోరైడ్ వల్ల టూత్ డికే అండ్ క్యావిటీస్ అనేవి ప్రివెంట్ అవుతాయి అని. సో ఇలాంటి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ 3 yearsలో బేబీస్కి ఒక బియ్యం గింజంత టూత్ పేస్ట్ మాత్రమే వాడాలి. అండ్ 3 years అబోవ్ బేబీస్కి ఒక బఠానీ గింజంత వాడుకోవచ్చు టూత్ పేస్ట్. అండ్ ఎన్నిసార్లు బ్రష్ చేపియాలి అంటే 2 times. అసలు 1 time కోఆపరేట్ చేయరు, మీరు 2 times అని చెప్తున్నారని మీకు అనిపించచ్చు, కానీ మనము ఫస్టే ఫోర్స్ చేయకుండా కన్సిస్టెంట్గా ఆడుతూ పాడుతూ బ్రష్ చేపిస్తుంటే 2 times స్లోగా వాళ్ళకి అలవాటు అవుతుంది. సో అలా చేపించడం వల్ల వాళ్ళ ఓరల్ హైజీన్ మెయింటైన్ అయ్యి టూత్ డికే రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.